హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కలిసి గతంలో వీరాలు పోయారు. ఒక రేంజ్ లో పోయారు అనమాట. గంజాయి ఆంధ్రప్రదేశ్ గా తయారైంది, డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ గా తయారైంది, అది ఇది అంటూ గత వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ ని తప్పట్టారు. దాన్ని క్వశ్చనించారు. తప్పలేదు, ఎందుకంటే మాదక ద్రవ్యాలు ఎక్కడ దొరుకుతున్నా కూడా దాన్ని ప్రశ్నించడం, దాన్ని తప్పని చెప్పడంలో తప్పలేదు. అయితే వచ్చిన 100 రోజుల్లో గంజాయి అనే మాట వినిపిస్తే వాడిని ఉండనివ్వనని చంద్రబాబు నాయుడు, వచ్చిన 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ని గంజాయి ఫ్రీ, డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా చేస్తారని లోకేష్ గారు. ఇంకా పవన్ కళ్యాణ్ గురించి అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఊగిపోయి చాలా ఓవర్ మాట్లాడాడు. అయితే ఇప్పుడు నిన్నగాక మొన్న గుంటూరులో కుకేన్ పట్టుబడింది. కుకేన్ 8.5 గ్రాములు కుకేన్ పట్టుబడింది. ఎక్కడి నుంచి వచ్చింది అంటే 100 రోజులు అయిపోయి కూడా 200 రోజులు దగ్గర అవుతుంది. కుకేన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు చెప్పండి. ఇప్పుడు ఈ రోజు తిరువూరు నుంచి విజయవాడ వెళ్తున్న ఒక బైక్ యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అయిన బైక్ లో చూస్తే ఇంత గంజాయి ప్యాకెట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి అంటే రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ప్రమేయం లేకుండా, విజిలెన్స్ డిపార్ట్మెంట్స్ ప్రమేయం లేకుండా చెక్ పోస్టులంతా దాటి స్టేట్ లోకి ఎలా వస్తుంది గంజాయి అంటే? అంత దరిద్రమైన పాలన మంది. దీన్ని అభివృద్ధి చెందుతున్నారబ్బా. గంజాయిని ప్రజలకు అందించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ దినాభివృద్ధి చెందుతుంది అంటే ఎటువంటి సందేహం లేదు. లేకపోతే యాక్సిడెంట్ అయింది కాబట్టి ఇది కూడా బయటపడింది, లేకపోతే అది కూడా తెలిసేది కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు చెప్పేవన్నీ అబద్ధాలే. 100 రోజుల గంజాయి మాదక ద్రవ్యాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో లేకుండా చేస్తా అని చెప్పి 200 రోజులు అవుతుంది. ఇప్పటికి దగ్గర 200 రోజులు అవుతుంది. ఏంటి సార్, ఏం చేస్తారు మీరు? చేస్తారా చేయరా? చేత కదని చెప్పండి. అప్పుడు మీడియా ముందుకు వచ్చి లోకేష్ గారు కూడా ఇష్టానుసారంగా మాట్లాడాడు. గంజాయి ఎంపీ గారు ఆపారా? లోకేష్ వల్ల కాలేదు, చంద్రబాబు నాయుడు వల్ల కాలేదు, సమాజాన్ని ఉద్ధరించడానికి పుట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారి వల్ల కూడా కాలేదు. ఎక్కడ పడితే అక్కడ బీవత్సం గంజాయి అయితే ఏరులై పడుతుంది, మద్యం అయితే సముద్రాలు నిండిపోయింది, వీధులు. ఇది మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ట్రీట్ చేసే విధానం, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్, వాళ్ళ దగ్గర మీరు దుబ్బేసే డబ్బులు. ఎంత లంచాలు తీసుకుంటే కానీ ఆంధ్రప్రదేశ్లోకి గంజాయి రావట్లేదు. అన్ని చెక్ పోస్టులు పొల్యూటెడ్, అన్ని చెక్ పోస్టులు కరప్టెడ్, అందరు పోలీస్ ఆఫీసర్లు కరప్టెడ్, అందరు పొలిటీషియన్స్ కరప్టెడ్. అప్పుడు మాత్రమే ఈ గంజాయి అనేది స్టేట్ లోకి వస్తుంది అని నేను నమ్ముతున్నా. కాదు మేము సిన్సియర్ అని ఎవరన్నా అనుకుంటే ప్రూవ్ చేయండి, పట్టుకొని బయట పెట్టండి, వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి. అది చేత కాదు కానీ మాటలు మాత్రం కోటలు దాడుతున్నాయి అబ్బా. ఎంత ఘోరంగా మాట్లాడతారంటే గంజాయి కనిపించదు, ఏంది కనిపించదు, ఎక్కడ పట్టినా గంజాయి ఉంది ఆంధ్రప్రదేశ్ లో. ఆ వంగలపూడి అంటే ఆవిడ ఎట్లా హోమ్ మినిస్టర్ అయిందో నాకు ఇప్పటికే అర్థం కాదు. ఆవిడ హోమ్ మినిస్టర్ అయితే ఆవిడే కంట్రోల్ చేయవలసింది. పోలీస్ డిపార్ట్మెంట్ నిద్రపోతుందా? చెక్ పోస్టుల దగ్గర ప్యాకెట్లు ఆడుకుంటూ కూర్చుంటున్నారా ఏంటి? ఇట్లా ఉంటుంది సార్. చెప్పేది ఒకటి చేసేది ఒకటి. చేతకాని ప్రలోభాలు, పనికి మాలిన వాగ్దానాలు, చేయలేని చెత్తలం. ఇంతే వీళ్ళ దగ్గర ఉంది ఈ గవర్నమెంట్ లో. ఏం లేదు. చివరికి దావోస్కెళ్ళి కూడా అక్కడ కూడా దుబ్బే అనిపించుకొని వచ్చాం మనం. రూపాయి పెట్టుబడి రాలా. అది మన బతుకులు. ఓకే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుంది. విచ్చలవిడిగా ఎవడబడితే వాడిని అమ్మేస్తున్నారు. ఈ రోజు కూడా తిరువురు విజయవాడ హైవే పైన బైక్ యాక్సిడెంట్ జరిగింది. దాంట్లోంచి 2 ప్యాకెట్లు, ఆ వీడియో మీకు పెడుతున్నాను చూడండి. ఇంత గంజా దొరికింది. గంజాయి నా అది గంజాయి అండి, అది గంజాయి. అది హెల్మెట్ పెట్టుకున్నారు కదా, హెల్మెట్ పెట్టు. చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, ఈ గంజాకి మీకేంటి సంబంధం? మీరు తీసేసిన తర్వాత కూడా 100 రోజులు తీసేస్తా అని చెప్పిన తర్వాత కూడా గంజాయి స్టేట్ లో విచ్చలవిడిగా దొరుకుతుందంటే మీరు చేతకాని సీఎం అనే కదా, మీకు అంత సీన్ లేదనే కదా. నాకైతే అలాగే అనిపిస్తుంది. నిజంగా చెప్పిన మాట మీద నిలబడే వాళ్ళైతే ఇట్లా దరిద్రుల్ని తీసి పక్కన పడేస్తారు కదా. మీరు చేయలేకపోయారంటే చేతకానట్టే, అవునా కదా? సో మరి మిమ్మల్ని మీరు ఎలా డిఫైన్ చేసుకుంటారు ఈ విషయం గురించి మీరే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.